ఇక్కడే ఉండు, ఇప్పుడు వచ్చేస్తా. స్వామి, ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, అసలు ఉన్నావో లేదో. నిన్ను తలుచుకుంటూ ఈ ఫోటో చూసుకుంటూ కట్టెలా బతుకుతున్నాను. ఎక్కడా? ఇగో అయ్యో, లక్ష్మిరా లక్ష్మిరా నాయనా. అయ్యో ఏంటంటే నువ్వు చూడకూడదు ఫాదర్. ఊరివారి సొమ్ము, తాకట్టు పెట్టిన సొత్తు ఈ బీరువాలో పడి మగ్గిపోతున్నాయి. ఇదిగా మీ ఇద్దరు నాకు కూడా రండి, అలా పోయి గాలి పీల్చుకుందాం. ఇదిగా గాజులు, ఇదిగో నాటకం ఆడి 200 రూపాయలు సంపాదించాలి. ఏమాత్రం ఫెయిల్ అయినా వీపు చీపురు కట్ట పచ్చట్లాడిపోతుంది. ఆడుతానో ఆడిస్తానో చూస్తావుగా. దేవుడ్రా దొడిదారిని తీసుకొచ్చావు. నీ బిజినెస్ అంతా ఈ దారినే కదమ్మా. సర్లే, ఎవరి అమ్మాయి? మా అన్నయ్య గారు చెల్లిందండి. మీ అన్నయ్య గారు చెల్లెలు, మీ అక్కయ్య గారు చెల్లెలు నాకు అనవసరం. ఎందుకు వచ్చావు? మీ అబ్బాయి తీసుకొచ్చి వచ్చానండి. అదేనమ్మా, పాపం వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటేనే 200 రూపాయలు అప్పిస్తావని. అవునండి, సినిమా అంటే చూసి 3 రోజులైందండి. చిల్లర డబ్బులు కూడా కరువు అయిపోయింది. సరే, ఇలాంటి వాళ్ళకి అప్పు కూడా మంచిదే కానీ మరి తాకట్టు కింద ఇచ్చావు. మీ అబ్బాయి గారిని ఏమిటి? మా అబ్బాయిని తాకట్టు తెచ్చావా? ఏంట మాటలు? గాజులు తీసుకొచ్చావా? అవి ఇచ్చే. ఇదిగోండి, బంగారమేనా? బంగారం లాగే ఉన్నాయమ్మా. సరే, ఏమనుకోకమ్మా. తాకట్టు లేకుండా దమ్మిడి కూడా అప్పివ్వనని వీళ్ళ నాన్న మీద ఒట్టు పెట్టుకున్నాను. వాళ్ళ నాన్న మీద ఒట్టు పెట్టుకోండి, నగలని పొట్టను పెట్టుకోండి. ఏమన్నావు? ఏం కూర్చో? ఏంటమ్మా? లేకపోతే పొట్టలు పెట్టుకోమంటుందంట. పొట్టగలమా నీకు చూడా? పెట్టులో పెట్టుకోమంటుంది. ఆహా, అయితే సరేలే. ఇదిగో అమ్మాయి, రూపాయికి 5 పైసలు వడ్డీ. 5 కాకపోతే 10 పైసలు తీసుకోండి. సరే, నువ్వు అన్నమాట ఖాయం 10 పైసలే ఇస్తా. అలాగే 200. సరే, ఇస్తా. ఇగో లెక్క చూసుకో. మీరు ముందు గాజులు చూసుకోండి. అలాగే అలాగే. అమ్మా, ఈ సంగతి దానికి తెలియదే. బాగా చెప్పావు. ఇంకా మళ్ళీ వస్తాయేమో దాని ఉద్దేశం. నా సంగతి నీకు అసలు తెలియదు బాబా. ఏం చేస్తా? కృష్ణ, ఏంటమ్మా? చూడు ఒళ్ళంతా ఎలా చెమట పట్టిందో. చెమట పడితే ఒంటికి మంచిదమ్మా. కష్టపడక్కదు. ఈ రోజుల్లో కురకారంతా కురికిపాట్లు పడుతున్నారు. ఉండండి, నేను పని చేసుకోవాలి. కృష్ణ, ఈవేళ గోకులాష్టమిరా, నీ పుట్టినరోజు. అమ్మా, మీరేమన్నా కలలుగంటున్నారా? ఇవాళ చచ్చిపోయిన పెద్దబ్బాయి గారు పుట్టినరోజు. నాకు కొత్త బట్టలు ఇచ్చే రోజు. అవును, అందుకే నీకు తలంటి పొత్తి కొత్త బట్టలు కట్టించాలి. రా. అమ్మా, ఈ అమ్మగారు కూడా నన్ను కన్న కొడుకులాగానే చూసుకుంటున్నారు. నీకేం దిగులక్కర్లేదమ్మా. కృష్ణ, భోంచేదుగాని రా. అమ్మా, రెడీ. భోజనం కూడా రెడీ. రండి. ఇవాళ కూడా ఎందుకురా? ఇవాళ నేను దగ్గరుండి స్వయంగా తినిపిస్తాను. ఇలా కూర్చో. ఇక్కడ? అమ్మో, తప్పు. తప్పు లేదు, ఒప్పు లేదు. ముందు కూర్చో. నేను అమ్మను కాదా? అవును. అయితే మరి అమ్మ చెప్పినట్లు వినాలా లేదా? వినాలి. మరి కూర్చో. నువ్వు ఇలా దొరబాబులా కూర్చుని తింటూ ఉంటే చూడాలని ఆశరా. ఎక్కడ కూర్చుంటే అమ్మ? నాకు కావాల్సిందల్లా ఈ అమ్మ చెయ్యి, ఆ చేతి భోజనం. ఏమిట్రా అలా కొత్తగా చూస్తున్నా? అమ్మా, నేను ఖచ్చితంగా మీ కొడుకుని. 9 మాసాలు మూసి కానీ నేను అల్లరి చేస్తుంటే నా మీద కోపం వచ్చి పెంచమని అమ్మకి ఇచ్చుంటారు. ఎట్లా ఉందమ్మా నా కదా? పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి కథ నిజంగా
నిజం కథగా తారుమారవుతుంది బాబు. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదు బాబు, లేదు. నా కృష్ణ ఎప్పుడు తప్పుగా మాట్లాడు. కూర్చో, కూర్చో. ఇదేమిట్రా, మళ్ళీ లేచేవే? యారా పూల్ పని చేసుకునే ఎదవి, నీకు టేబుల్ భోజనం కావాల్సి వచ్చిందా? మళ్ళీ ఇంకోసారి ఇట్లా కూర్చున్నావో నీ తాట ఒలిచేస్తాను అన్నట్టు చూస్తున్నారమ్మా అయ్యగారు. ఆయన చూడకుండా నీ అడ్డు నిల్చుంటాను. కూర్చో. అమ్మా, ఒక్క మాట అడుగుతాను. అడుగు బాబు. ఈ జన్మకి అట్లాగూ లేదు, వచ్చే జన్మలో అయినా మీ కడుపును పుట్టే అదృష్టం కావాలమ్మా. పిచ్చి సన్యాసి. చాలు. ఊటికి గదిలేదు కానీ కుర్చీలు కావాలి. ఏముందు గోపి, వాడిని నేనే కూర్చోమన్నాను. నేను లేకపోమంటున్నాను. రే, కన్న తల్లి నేను చెప్తున్నాను, ఊరుకో. పరువు పోతున్నప్పుడు కన్న తలే కాదు, పుట్టించిన దేవుడు చెప్పిన ఊరుకోను. కరెక్ట్. ఏళ్ళు వచ్చాయి కానీ బుద్ధి రాలేదు. ఎరా, పని చేసుకునే వెధవకి నీకు టేబుల్ మీద కాల్సి వచ్చిందా? కుర్చీ ఇస్తే కానీ అన్నం గొంతు దిగాను రాయే. ఏమండి? చెప్పుడు ఉండాల్సింది అక్కడ. ఏమండి, తప్పో ఒప్పు చేసింది నేను. అయితే మాత్రం వాడేమిటో వాడి అంతస్తు ఏమిటో వాడికి తెలియకర్లా. ఇంట్లో రాను రాను పని వాళ్ళు యజమానులు అయిపోతున్నారు. మరొకసారి అలా జరిగిందా జాగ్రత్త. కృష్ణ, చేసింది నేను, అవమానం పడ్డది నువ్వు. ఏంటమ్మా ఈ మాత్రానికే ఇదవుతారు? ఇప్పుడు అయ్యగారు నన్ను ఏమన్నారు? అమ్మా అదేంటమ్మా పిచ్చమ్మలా ఉన్నారు? రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రం రాజు అయిపోతారా? మీరు నన్ను కొడుకులా చూసినంత మాత్రం నేను మీ కన్న కొడుకుని అయిపోతానా? బాగా చెప్పావు నాయన. కావాలన్నా కానివ్వరు. అపేక్షలుంటేనే చాలదు, అదృష్టం కూడా ఉండాలి. అది లేకనే పండుగ పూట నీకు తిండి లేకుండా చేశానయ్యా. బాలేవారమ్మా, నాకు అన్నం లేకపోవడం ఏంటి? తీసుకోండి, మీరు పెట్టినంత తింటాను. తీసుకోండి. నాకు ఆకలిగా ఉందమ్మా. ఏమిటి అరుపులు?